హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మనిషికి అతిపెద్ద శత్రువు ఎవరో తెలుసా? భయం. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. లైఫ్లో ఫెయిల్ అవుతామేమో అని భయం. ఎగ్జామ్స్ అటెండ్ చేయాలంటే భయం. ఇంటర్వ్యూ ఫేస్ చేయాలన్నా భయం. ఫ్యూచర్ ఎలా ఉంటుందో, ఎలాంటి లైఫ్ పార్ట్నర్ వస్తారో, ఏదైనా క్రానిక్ డిసీజ్ వస్తుందేమో, ఇలా చెప్పుకుంటూ పోతే మనిషి భయాలపైన ఒక పెద్ద గ్రంథం రాయొచ్చు. ప్రతిరోజు మనిషి ఇలా ఎన్నో రకాల భయాలతో లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. ఇవి చిన్నగా మొదలై ఒక పెద్ద పర్వతంలా మారి మనం రీచ్ అవ్వాలనుకుంటున్న గోల్స్కి అడ్డుగోడలా నిలబడతాయి. ఫియర్ ఎక్కడో ఉండదు, మనలోనే ఉంటుంది. యు కాంట్ డూ దిస్ అండ్ వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటుంది. ఫియర్ నుండి పారిపోతున్న ప్రతిసారి అది ఇంకా బలంగా పనిచేస్తుంది. ఒక్కసారి ఆగి వెనక్కి తిరిగి సమాధానం చెప్పి చూడండి, మీ దగ్గర నుండి పారిపోతుంది. అందుకే స్వామి వివేకానంద ఏమన్నారంటే, మనిషి చేసే అతిపెద్ద పాపం నువ్వు వీక్ అని నమ్మడం అంట. మీ మైండ్ చెప్పే ఈ మాటలు అస్సలు నమ్మకండి, ఎందుకంటే యు ఆర్ మోర్ పవర్ఫుల్ దాన్ యూ థింక్. మీరు ఎప్పుడైతే ప్రపంచాన్ని ఫియర్ అనే బౌండరీస్ని దాటి చూస్తారో అప్పుడు మీలో ఉన్న నిజమైన పొటెన్షియల్ బయటపడుతుంది. అయితే ఇక్కడ ఒక నిజం చెప్పాలి, మీ ఫియర్ అన్నిటినీ జయించే శక్తి మీలోనే ఉంది. అదేంటో మీరు తెలుసుకున్న రోజున మిమ్మల్ని మీరు గెలిచినట్టే, మీలో ఉన్న భయాన్ని కూడా. దెన్ యూ విల్ బి ద రియల్ హీరో ఆఫ్ యువర్ లైఫ్. మరి మీలో ఉన్న మీకు తెలియని ఆ హిడెన్ పవర్ ఏంటి? ఆ పవర్ని ఎలా యాక్సెస్ చేయాలి? ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 2 విషయాలు మీరు శ్రద్ధగా వింటే మీలో ఉన్న ఆ పవర్ బ్యాంక్ని అన్లాక్ చేయడానికి మీకు కీ దొరికినట్లే. ఆ హిడెన్ పవర్ పేరే ద పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. అందరికీ నమస్తే, నేను అనుష. వెల్కమ్ టు మీ శ్రేయోభిలాషి. సబ్ కాన్షియస్ మైండ్ అంటే మనలో ఉండి మనకు తెలియకుండా మనల్ని లైఫ్లో ముందుకు నడిపించే ఒక ఇన్ఫినైట్ పవర్. 1963లో డాక్టర్ జోసెఫ్ మర్ఫీ అనే రచయిత సబ్ కాన్షియస్ మైండ్ అనే ఒక సెల్ఫ్ ఫిలాసఫీని ద పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ అనే బుక్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేశారు. ద లా ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ అనే టెక్నిక్ని యూజ్ చేసి మనిషి తన లైఫ్లో ఎలా సక్సెస్ అవ్వచ్చో చాలా రియల్ ఇన్సిడెంట్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ టెక్నిక్స్ని నేను సింప్లిఫై చేసి మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ సబ్ కాన్షియస్ మైండ్ గురించి ఫస్ట్ టైం వింటున్న వాళ్ళకి మాత్రం ఇది కొంచెం ఫూలిష్గా అనిపించవచ్చు, కానీ దీని గురించి ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి, దీన్ని యాక్సెస్ చేస్తున్న వాళ్ళకి మాత్రం ఇది ఒక కల్పవృక్షం లాంటిది. దీని గురించి క్లియర్గా తెలుసుకునే ముందు హ్యూమన్ మైండ్ యొక్క పనితీరు గురించి మనకు తెలిసిండాలి. హ్యూమన్ మైండ్ 2 రకాలుగా డివైడ్ చేయబడింది. ఒకటి కాన్షియస్ మైండ్, మరొకటి సబ్ కాన్షియస్ మైండ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఈ వీడియోని చూస్తున్నారు, వింటున్నారు, ఆలోచిస్తున్నారు. ఇది మీ కాన్షియస్ మైండ్ చేసే పని. ఫైనల్గా మీ కాన్షియస్ మైండ్ నిజమని కంక్లూడ్ చేస్తే నిజంగా, అబద్ధమని కంక్లూడ్ చేస్తే అబద్ధంగా స్టోర్ చేసుకోవటమే మీ సబ్ కాన్షియస్ మైండ్ పని. మీ బిలీఫ్స్, ఎమోషన్స్, ఇంకా మీ మెమరీస్ని క్యాచ్ చేసి వాటిని స్టోర్ చేసుకునే ఒక పెద్ద మెమరీ బ్యాంక్ మీ సబ్ కాన్షియస్ మైండ్. మీకు ఏదైనా ఒక విషయాన్ని గట్టిగా నమ్మితే దాన్ని మీ సబ్ కాన్షియస్ మైండ్ కూడా నమ్ముతుంది. మీరు మీ లైఫ్లో అలాగే జరిగేటట్లు చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే, ఒక పర్సన్ మిర్రర్ ముందు నిలబడి స్మైల్ చేశాడు. అప్పుడు మిర్రర్లో ఉన్న ఇమేజ్ కూడా స్మైల్ చేస్తుంది. ఇప్పుడు ఆ పర్సన్ కోపంగా చూశాడు. అప్పుడు మిర్రర్లో ఉన్న ఇమేజ్ కూడా కోపంగా చూస్తుంది. సో సబ్ కాన్షియస్ మైండ్ కూడా ఎగ్జాక్ట్లీ ఇలానే పనిచేస్తుంది. యువర్ సబ్ కాన్షియస్ మైండ్ ఈజ్ అన్ ఎగ్జాక్ట్ ఇమేజ్ ఆఫ్ యువర్ ఎమోషన్స్ అండ్ బిలీఫ్స్. మీరు పాజిటివ్ ఎమోషన్స్ని ఫీడ్ చేస్తే పాజిటివ్గా, నెగిటివ్ ఎమోషన్స్ని ఫీడ్ చేస్తే నెగిటివ్గా రియాక్ట్ అండ్ రెస్పాండ్ అవుతుంది. ఇప్పుడు మనం ఫియర్ అనే కాన్సెప్ట్ దగ్గరికి వద్దాం. ఫియర్ అనేది ఒక నెగిటివ్ ఎమోషన్ కాబట్టి మీరు ఫియర్తో చేసిన ఏ పనైనా సబ్ కాన్షియస్ మైండ్ పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వదు. మీరు ఎప్పుడైతే ఈ నెగిటివ్ ఎమోషన్ని పాజిటివ్గా మారుస్తారో అప్పుడు మీ సబ్ కాన్షియస్ మైండ్ కూడా పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వటం స్టార్ట్ చేస్తుంది.
ఇప్పుడు మీకు సబ్కాన్షియస్ మైండ్ అంటే ఏంటో కొంచెమన్నా అర్థమైంది అనుకుంటాను. మరి ఈ సబ్కాన్షియస్ మైండ్ని ఎలా యాక్సెస్ చేయాలి, ఎలా మీ ఫియర్స్ని ఓవర్కమ్ చేయాలి? అసలు సీక్రెట్ ఇక్కడే ఉంది. నేను చెప్పబోయే 4 పవర్ఫుల్ స్టెప్స్ కనుక ఎవ్రీడే మీరు ఫాలో అయితే తప్పకుండా మీలో ఉన్న ఫియర్స్ నుండి ఈజీగా బయటపడవచ్చు. స్టెప్ నెంబర్ 1, వాచ్ యువర్ థాట్స్. మీ మైండ్లో వచ్చిన థాట్స్ని కీన్గా అబ్జర్వ్ చేయండి. నెగిటివ్ థాట్స్, ఫియర్ఫుల్ థాట్స్ కలిగినప్పుడు ఇమ్మీడియట్గా గెట్ అవే ఫ్రమ్ మీ, నేను నిన్ను క్యాన్సిల్ చేస్తున్నాను అని చెప్పండి. నువ్వు నిజం కాదు, నువ్వు ఒక అబద్ధం అని చెప్పండి. ఇలా డిఫెండ్ చేయడం వల్ల స్లోగా మీ నెగిటివ్ థాట్స్ వచ్చే ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. స్టెప్ నెంబర్ 2, పాజిటివ్ ఎఫర్మేషన్. మీరు ఏ విషయంలో అయితే ఫియర్ఫుల్గా ఫీల్ అవుతున్నారో ఆ ఫియర్కి ఆపోజిట్ డైరెక్షన్లో పలకండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇంటర్వ్యూని ఫేస్ చేయాలంటే భయం అనుకుందాం. ఇప్పుడు మీరు ఐఎమ్ స్ట్రాంగ్ అండ్ ఫియర్లెస్, ఐఎమ్ ఏ కాన్ఫిడెంట్ కమ్యూనికేటర్, ఏ ఇంటర్వ్యూ అయినా ఈజీగా క్లియర్ చేయగలను, నాకు తెలిసిన స్కిల్ సెట్ని చాలా కాన్ఫిడెంట్గా ఇంటర్వ్యూయర్ ముందు ప్రజెంట్ చేయగలను, బిగ్ ప్యాకేజీతో జాబ్ కొట్టగలను అని మీరు రిపీటెడ్గా పలకండి. ఈ పాజిటివ్ సెల్ఫ్ టాక్ వల్ల మీ సబ్కాన్షియస్ మైండ్ పాజిటివ్ డైరెక్షన్లో రీసెట్ అవుతుంది. స్టెప్ నెంబర్ 3, బిలీవ్ యువర్ పాజిటివ్ ఎఫర్మేషన్. ఇది చాలా క్రూషియల్ స్టెప్. స్టెప్ 2లో మీరు ఏదైతే ఎఫర్మ్ చేశారో వాటిని నిజమని నమ్మండి విత్ ఆల్ యువర్ హార్ట్. మీరు ఎంత బలంగా నమ్మితే మీ సబ్కాన్షియస్ మైండ్లో మీ పాజిటివ్ బిలీఫ్ అంత బలంగా నాటబడుతుంది, మట్టిలో ఒక విత్తనం నాటినట్లుగా. రిమెంబర్ వన్ థింగ్, ఈ ప్రాసెస్లో వితౌట్ ఎనీ డౌట్స్ మీరు బిలీవ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. స్టెప్ నెంబర్ 4, విజువలైజేషన్. ఈ స్టెప్ని మీరు నిద్రపోయే 5 నిమిషాల ముందు చేయండి. మీరు ఏ పాజిటివ్ థాట్స్ని మీ మైండ్లో ఎఫర్మ్ చేసి వాటిని బిలీవ్ చేశారో అవి జరిగినట్లుగా విజువలైజ్ చేసుకోండి. ఇంటర్వ్యూలో మీరు చాలా కాన్ఫిడెంట్గా ఆన్సర్ ఇచ్చినట్లు, మీ కాన్ఫిడెన్స్ అండ్ మీ స్కిల్ సెట్ చూసి ఇంటర్వ్యూయర్ చాలా ఇంప్రెస్ అయ్యి బిగ్ ప్యాకేజీతో మీకు ఆఫర్ లెటర్ రిలీజ్ చేసినట్లు, మీ ఆఫర్ లెటర్ని మీ పేరెంట్స్కి చూపించినట్లు, వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయినట్లు, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ని విజువలైజ్ చేసుకోండి. ఈ 4 స్టెప్స్ని ఎవ్రీడే 4 to 5 times ఫాలో అయితే మీ సబ్కాన్షియస్ మైండ్ని మీ పాజిటివ్ ఎమోషన్స్కి ట్యూన్ అవుతుంది. అప్పుడు ఏ ఫియర్ని మీరు ఓవర్కమ్ చేయాలనుకున్నారో దాని నుండి ఈజీగా బయటపడవచ్చు. అంతేకాదు, మిమ్మల్ని సక్సెస్ఫుల్ పాత్లోకి కూడా మీ సబ్కాన్షియస్ మైండ్ రీడైరెక్ట్ చేస్తుంది. ఎంతోమంది సెలబ్రిటీస్, ఫిల్మ్ యాక్టర్స్, స్పోర్ట్స్ పీపుల్ వారిలో ఉన్న సబ్కాన్షియస్ మైండ్ పవర్ని యూజ్ చేసుకొని గ్రేట్ పొజిషన్స్కి రీచ్ అయిన వాళ్ళే. వారి గురించి డీటెయిల్గా మరొక వీడియోలో డిస్కస్ చేసుకుందాం. రైట్ దిస్ మూమెంట్, మీ సబ్కాన్షియస్ మైండ్తో ఏం చెప్పాలనుకుంటున్నారు? కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్కి హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైతే ఈ వీడియో యూజ్ అవుతుందో వారికి తప్పకుండా షేర్ చేయండి. మరెన్నో సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మీ శ్రేయోభిలాషి సైనింగ్ ఆఫ్.